డియర్ ఫ్రెండ్స్, ఇది శ్రీ విద్యా సీతారామస్వామి ఫార్మ్స్ అండి. ఇది హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉంది మా ఈ ఫామ్. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 70 వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయి. మేజర్ వచ్చేసి మనకు బంగన్పల్లి, దశేరి, కేసర్ ఉన్నాయి. మిగిలిన వెరైటీస్కి ఒక 2 అట్లా పెట్టినాము. ఇప్పుడు మీరు చూస్తున్నది సెన్సేషన్ వెరైటీ. ఇది వచ్చేసి ఈ వెరైటీ వచ్చేసి ముంత మామిడి అంటాం కదా, కొబ్బరి మామిడి. అది వచ్చేసేసి బంగన్పల్లి బ్యాక్. ఇప్పుడు షూట్స్ వస్తున్నాయి, బడ్స్ ఫార్మేషన్ అవుతున్నవి. ఇది వచ్చేసి యాపిల్ మ్యాంగో అండి. ఇది వచ్చేసి కొత్తపల్లి కొబ్బరి. ఇది యాపిల్ మ్యాంగో. ఇది కూడా ఇది ఆల్సో యాపిల్ మ్యాంగో. ఇది వచ్చేసి లక్నో రసం అండి. ఇది ఆల్ నాన్ బంగన్పల్లి వెరైటీస్ అన్నీ కూడా ఫ్లవరింగ్ వచ్చేసినాయి అవి. ఇది వచ్చేసి మీకు పెద్ద రసాలు ఇవి. ఇది వచ్చేసి టామీ అట్కిన్స్. ఇది రెడ్ మ్యాంగో టామీ అట్కిన్స్. ఇది రెడ్ ఉంటుంది, బంచెస్గా వస్తాయి. ఇది తోతాపురి అండి. ఇది చిత్తూరు మామిడి. ఈ చెట్టు మొత్తం వచ్చేసింది, ఇది ఇంకా వస్తుంది. సో ఇట్లా లేతాకు వచ్చి దాని నుంచి వస్తుంది ఫ్లవరింగ్. ఇది చిన్న తోతాపురి. ఇది వచ్చేసి మల్గోవా అండి. బాగా వచ్చేసింది, ఇయర్ బాగా వచ్చింది. ఇది మల్గోవా. ఇది చూడండి ఫ్లవరింగ్ ఎట్లా వచ్చేసిందా. అది కూడా మల్గోవానే. ఆ చివరి కనపడుతుంది కూడా చిన్నది మల్గోవానే. దానా కట్టేసింది. బంగన్పల్లి. ఇది కూడా బంగన్పల్లి అండి. ఇది మొత్తము సో డిఫరెంట్గా ఉంది బంగన్పల్లి ఫ్లవరింగ్. చూస్తున్నారు కదా. సో అవి ఆ షూట్స్ ముదిరినాక అక్కడ బడ్ ఫామ్ అవుతుంది. కొన్నిటికి ఏంటంటే ఇంకా కొన్ని ట్రీస్కి బడ్ ఫామ్ కావట్లేదు. ఇది పండువారి మామిడి అండి. ఇది పండువారి మామిడి. ఇది తెల్ల గులాబీ. ఇది గెలవ అండి. ఇది తెల్ల గులాబీ. ఇది వచ్చేసి అల్ఫోన్సో. ఇది అల్ఫోన్సో. ఇది వచ్చేసి మెహమూదా వికారాబాద్ స్పెషల్. ఇందులో వచ్చేసి ఫ్లవరింగ్ అల్ఫోన్సో. ఇది ఇక్కడ మెహమూదా. అన్నోన్ వెరైటీ. ఇది కూడా బాగా వచ్చేసింది ఫ్లవరింగ్. ఇది మెహమూదా. ఇది అల్ఫోన్సో. ఇది చూడండి ఫ్లవరింగ్ వచ్చేసింది. ఇది బిర్యానీ పత్తా. ఇది బంగన్పల్లి. చూడండి ఎట్లా వచ్చింది ఫ్లవరింగ్. సో స్టెప్ వస్తుంది బంగన్పల్లి. ఇక్కడ షూట్స్ వచ్చినాయి. షూట్స్ అంతా ముదిరినాక అప్పుడు బడ్ ఫార్మేషన్ అవుతున్నాయి. కొన్నిటికేమో ఇట్లా వచ్చినట్టుగా రానట్టుగా ఉన్నాయి ఇవి. చూడండి. సో ఒకటి బంగన్పల్లి టోటలీ డిఫరెంట్ ఇది బిహేవియర్. చూడండి ఇదంతా చిగుళ్ళు వస్తున్నాయి. వల్ల ఇక్కడ చిగుళ్ళ నుంచి మళ్ళీ బడ్ ఫార్మేషన్ అవుతుంది. ఇది సోలార్ ట్రాప్. చూడండి ఎన్ని పురుగులు పడినాయో. ఎంత బంగన్పల్లి. ఇవన్నీ డిఫరెంట్ ఉన్నది బంగన్పల్లి. ఇవన్నీ కూడా బంగన్పల్లి.
మొత్తం బంగనపల్లి అనేది కూడా ఇట్లా వస్తున్నాయి డిఫరెంట్గా. షూట్స్ చూడండి, ఇవి టెండర్ షూట్స్. ఇట్లా మెచ్యూర్ అయినాక, హార్డెన్ అయినాక ఇట్లా షూట్స్ వస్తాయి. ఈ బిట్లో మొత్తం బంగనపల్లి మొత్తం వచ్చేసినాయి. ఇక్కడ ఇంకొక 100-150 రావాలండి బంగనపల్లి. అవి డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి. ఇది మల్లిక అండి, ఇది మల్లిక ఇది మల్లిక దశేరి ఇది మల్లిక అండి. ఇది చూడండి మల్లిక, మొత్తం మల్లిక అయితే. ఇది కూడా మల్లికనే. ఇది CISH వెరైటీ అండి, అర్కపునీత్ అంటారు దీన్ని, ఈ వెరైటీ. ఇది నీలాలు లాస్ట్ వస్తుంది, కానీ ఈసారి చాలా తొందరగా వచ్చేసింది. చూడండి ఎట్లా ఇంత ఫ్లవరింగ్. ఈ తెల్ల రసం, ఇది కూడా తెల్ల రసం, ఇది బాగా వచ్చింది ఫ్లవరింగ్. సో బంగనపల్లి తప్పితే అన్నీ బాగా వచ్చినాయి. బంగనపల్లి కూడా కొన్ని వచ్చినాయి అన్నట్టు. నెక్స్ట్ మీకు ఎగ్జాటిక్గా చూపిస్తాము. ఇది అజాము సమ్మర్, ఇది స్పెషల్ రేర్ వెరైటీ. ఇది వచ్చేసి నసీం పసంద్ అండి. ఇదిగోండి, ఇది కేసర్ టోటల్ మొత్తం ఫ్లవరింగ్ వచ్చేసింది. కేసర్, అమర్పాలి చూడండి, ఇది దశేరి, ఇది ప్యాన్కల్ ఇలాంగేషన్ చూడండి. ఇది వచ్చేసి అన్నోన్ వెరైటీ, తెలియదు బట్ బాగుంటుంది. ఇది వచ్చేసి తెల్ల గులాబీ, ఇది స్టిక్కీ ట్రాప్ చూడండి, ఎల్లో ట్రాప్. ఇదంతా కేసర్. ఇవన్నీ చూడండి, ప్యాన్కల్ ఇలాంగేషన్ చూడండి, అంత బొరాన్ ఎఫెక్ట్. చూడండి అంత కేసర్ చూడండి, అంత కేసర్. ఇంకొక 4-5 ట్రీస్ ఇప్పుడే వస్తున్నాయి. లైట్ వాటరింగ్ ఇచ్చామండి రానాట్లకి. కేసర్ వచ్చేస్తుంది, బట్ బంగనపల్లికి అప్పుడే ఇవ్వకూడదు, బికాజ్ బంగనపల్లి లేట్ వెరైటీగా. చూడండి అంత కేసర్. లైట్ స్ప్రే చేసాము ఇవాళ. తేనె మంచి పురుగు, మ్యాంగో హాపర్. చాలా కేర్ఫుల్గా చేసినాము. చూడండి ఈ బెల్ట్ కేసర్ అండి. ఇక్కడ ఒక 5-6 ట్రీస్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి. ఇది బంగనపల్లి, ఇది కేసర్. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఇవి కూడా అక్కడక్కడ స్టార్ట్ అయినాయి, బట్ అన్నీ కంపల్సరీ వస్తాయి ఈసారి. చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. ఫ్లవరింగ్ లైట్ మ్యాంగో హాపర్ ఉంది. సో ఇవాళ స్ప్రే చేసాము కంట్రోల్ చేయడానికి. ఇదంతా ఇంకా పూత రాలేదు, ఇది పూత ఇచ్చుకోలేదు, మొగ్గలో ఉంది. ఇది ఫుల్గా వచ్చేసింది. దీని మీదనే లైట్ మ్యాంగో హాపర్ ఉంది. స్టిక్కీ ట్రాప్స్ పెట్టినా కానీ 1-2 పడింది అంతే, కానీ బట్ కంట్రోల్ కాలేదు. చూడండి అంతా
సో ఈ టైంలో రైతులు ఎవరు కూడా అన్నెసరీ గ్రోత్ హార్మోన్స్ కానీ ఇట్లాంటివి వాడకూడదండి. ప్లాంట్ న్యాచురల్గానే ఇస్తుంది ఫ్లవరింగ్. సో ఓన్లీ విటమిన్స్ లాగా మనము పొటాష్ కానీ బొరాన్ కానీ జింక్ కానీ ముందలే ఇచ్చేయాలి. బిఫోర్ ఈ పీరియడ్కి ముందలే ఇవ్వాలి, ఈ స్టేజ్లో ఇవ్వకూడదు. పొరపాటుని కూడా ప్లానోఫిక్స్ అని ఫ్యాంటాక్ అని ఇట్లా అన్నసరి అన్నీ చెప్తూ ఉంటారు, కానీ అవన్నీ వాడకూడదు. అది ఓన్లీ గ్రోత్. అది ఫ్లవరింగ్కి ఇంత మటుకి ఏ లిక్విడ్ కానీ ఏ ఫార్ములేషన్ లేదు ఫ్లవరింగ్కి. సో న్యాచురల్గా ఇండ్యూస్ కావాల్సిందే మ్యాంగోలో. సో అందరినీ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. చూడండి ఇదంతా న్యాచురల్గా వచ్చినది ఇదంతా. ఇది మా కష్టం, 3 months కష్టం ఇది. సో ఇంత కష్టపడినప్పుడు ఏంటంటే మనం రిటైన్ చేసుకోవాలా, పురుగులు అవి రాకుండా జాగ్రత్తగా కాపాడుకుంటేనే అప్పుడు. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఫార్మర్ కూడా ఇట్లా సోలార్ ట్రాప్స్ పెట్టుకోవాలా. చూడండి ఎన్ని పురుగులు పడినాయి. సో మీకు ఏంటంటే షూట్ బోరర్ ఇవన్నీ కంట్రోల్ అయిపోతాయి. సెమీ లూపర్ ఇవన్నీ కూడా గుడ్లు పెట్టి ఆ సెమీ లూపర్ ఇవన్నీ తయారవుతాయి. షూట్ బోరర్స్ ఇవన్నీ చూడండి ఎంత కంట్రోల్ అవుతుందో. ఓకే, ఇట్లా స్టిక్కీ ట్రాప్స్ పెట్టుకోవాలా. స్టిక్కీ ట్రాప్స్ పెట్టుకుంటే మనకు తెలుస్తుంది ఏదన్నా. చూడండి ఇక్కడ మ్యాంగో హాపర్ ఉంది చూడండి కింద, ఇట్లా ఇన్సిడెంట్స్ తెలుస్తుంది. సో ఈ మెజర్స్ అన్నీ ఫాలో కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.